సో ఇప్పుడు మేజర్‌గా మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది హై బీపీ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే హ్మ్. వి అని చెప్తున్నారు కదా! హ్మ్. ఇవి మనం అంటే మెన్ కానీ, విమెన్ కానీ ఎవరిది రేషియో ఎక్కువుంది సార్? అంటే మనకి ఆడవాళ్ళలో ఎక్కువుందా? లేకపోతే మగవాళ్ళలో ఎక్కువుంది? ఇప్పుడు మీరు చూసే హ్మ్. పేషెంట్స్‌లలో? హ్మ్. మగవాళ్ళకే ఎక్కువుంటదండి. ఓకే. యూజువల్‌గా ఆడవాళ్ళకి కొంచెం స్ట్రోక్ రిస్క్ తక్కువుంటది. ఓకే. సో, ఈ షుగర్, బీపీ గాని, స్మోకింగ్ డ్రింక్స్ హ్యాబిట్స్ గాని ఎక్కువ మగవాళ్ళలో ఎక్కువగుంటది కాబట్టి, ఆడవాళ్ళకి కంపారిటివ్‌లీ స్ట్రోక్ రిస్క్ తక్కువ. ఓకే. హ్మ్. ఇంకోటి ఒక్కసారి అంటే మనకి సింప్టమ్స్ మీరు చెప్పిన ప్రకారం నమ్‌నెస్ గాని, లేకపోతే హ్మ్. ఇలాంటివి వచ్చినప్పుడు బేసిక్‌గా మనకి డౌట్ ఉంటుంది. హ్మ్. డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక పేషెంట్ ఆల్రెడీ బీపీతో హ్మ్. ఉన్నారు. నమ్‌నెస్ వస్తుంది. వాళ్ళకి ప్రైమరీ ఆహ్, అంటే ఎక్కడికెళ్ళాలి? ఏం హ్మ్. చేయాలి? అనేది కరెక్ట్‌గా తెలిసి ఉండదు. హ్మ్. ఎలా డిటెక్ట్ చేయాలి అనేది ప్రాబ్లమ్‌ని. సో, అలాంటి వాళ్ళకి మేజర్ ప్రైమరీ టు మేజర్ స్టెప్స్ ఏముంటాయి వాళ్ళకి? సో, మీకు మనకు ఫస్టు స్ట్రోక్ సింప్టమ్స్ ఎట్లా ఉందనేది తెలియాలి. హ్మ్. వన్స్ తెలవగానే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా దగ్గరున్న హాస్పిటల్ ఏదైతే సీటీ స్కాన్ గాని, న్యూరాలజిస్ట్‌లు గాని, అట్‌లీస్ట్ ఫిజిషియన్ అవైలబుల్ ఉన్న హ్మ్. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓకే. సో, అక్కడ మినిమమ్ సీటీ స్కాన్ అన్నా అవైలబిలిటీ ఉండాలండి. ఓకే. సో, మనకి తెలిసిన సింప్టమ్స్ ఏంటి? కాళ్ళు, చేతులు వీక్‌నెస్ గాని, హ్మ్. మాట తడబాటు, మూతి వంకర పోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం, 2 కనిపించడం. ఇట్లాంటి సింప్టమ్స్ ఏదన్నా వస్తే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ థింగ్ 4:30 గంటల లోపల పేషెంట్‌ని హాస్పిటల్‌కి చేర్చాలి. ఓకే. 4:30 గంటలు ఎందుకు అంటున్నామంటే అది గోల్డెన్ పీరియడ్ అంటాం దాన్ని. హుహు. సో, ఈ 4:30 గంటల్లో ఏమైతుందంటే తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ సీటీ స్కాన్ చేస్తాం. చేయగానే అందులో బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఉందా? లేదా? బ్లీడింగ్ లేదు. అంటే ఆ పేషెంట్‌కొచ్చిన స్ట్రోక్ సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో క్లాట్ వల్ల. హ్మ్. సో, ఈ క్లాట్ కరిగించడానికి ఇంజెక్షన్ ఉన్నది. హ్మ్. థ్రాంబోలైటిక్ ఏజెంట్ అంటాం. హ్మ్. సో, అది ఫస్ట్ 4:30 గంటల్లో ఇస్తే బాగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. సో, అందుకే ఆ 4:30 గంటల్లో మన పేషెంట్‌ని హాస్పిటల్ తీసుకెళ్ళి, ఆ స్కాన్ తీయించి, అది లేదు బ్రెయిన్‌లో బ్లీడింగ్ లేదు అంటే ఇమ్మీడియేట్‌గా ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సుంటది. ఓకే. లైక్ చేయండి.